ప్రభుత్వం తమకిచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని, ఇప్పటికైనా జీతాలు పెంచాలని విశాఖలో వాలంటీర్లు కోరుతున్నారు. వాలంటీర్ల కోసం ప్రత్యేక పథకాలు తీసుకొస్తామని, 10,000 జీతం ఇస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అడుగుతున్నారు. గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి మరింత చొరవగా పనిచేస్తామని వారు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సేవల్ని వాడుకోవాలని కోరుతున్న విశాఖ వాలంటీర్లతో కలిసి మా ప్రతినిధి దత్తాత్రేయ మరిన్ని వివరాలు అందిస్తారు. వాలంటీర్ వ్యవస్థని కొనసాగించాలి, వారికి స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ కూడా సిఐటి ఆధ్వర్యంలోని భారీ నిరసనలు చేపట్టారు. ఏదైతే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిందో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దాన్ని కొనసాగించాలి. అలాగే వారికి ఏదైతే 7 నెలల నుంచి వేతనాలు ఇవ్వలేదో ఆ వేతనాలు కూడా వెంటనే చెల్లించి వాళ్ళకు ఒక భద్రత కల్పించాలంటూ ఈరోజు వీళ్ళు ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. అందులోనే భాగంగా మనతో పాటు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏవైతే వాళ్ళకి ఏ హామీలు కావాలి, ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీలు వాళ్ళు తీసుకుంటారు అనే విషయం తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎలాంటి హామీలు మీరు? మాకు హామీలు అంటూ ఏం లేవండి. ప్రభుత్వం ఇచ్చిన హామీనే మేము నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి. మాకు 10,000 ఇస్తామని చెప్పారు ఆ కూటమి ప్రభుత్వం కలిపి. ఆ 10,000 హామీ చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్న వాలంటీర్స్ అందరిలో లేడీస్ ఎక్కువ ఉన్నారు. అందరూ 35+ వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఏ జాబ్ కూడా ఇప్పుడు చేసే ఆప్షన్ లేదు. ఏ జాబ్కి వెళ్ళినా కూడా ఎక్స్పీరియన్స్ అంటే అడుగుతున్నారు. దీనికి ఎక్స్పీరియన్స్ అంటే ఎవరికి ఏమీ లేదండి. మాకు ఏం డిమాండ్ అంటే ఏమీ లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని వాలంటీర్స్ అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం అంతే. ఒకవేళ ఈ నిరసనలు ఎంతవరకు తీసుకెళ్తారు? ఇక రానున్న రోజుల్లో ఎలాంటి నిరసనలు చేపడతారు? ఇది ఇచ్చిన హామీ ప్రభుత్వం నిలబెట్టిన వరకు ఈ నిరసన అనేది కొనసాగిస్తాం. ఇది ఎంతవరకైనా వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. ఇది వాలంటీర్స్ అందరం కలిపి చేస్తాం. ఇది ముఖ్యంగా ఎన్నికల సమయంలో హామీ అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చింది, ఖచ్చితంగా కూడా విధుల్లోకి తీసుకుంటాం, వీరికి భద్రత కల్పిస్తామని అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మీరు ఏమైనా రిక్వెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా వాళ్ళకి? రిక్వెస్ట్ అంటే ఏం లేదండి. వాళ్ళు ఇచ్చిన హామీనే మేము నెరవేర్చమనే చెప్తున్నాం అంతే. మేమేం 10,000 ఇమ్మని వాళ్ళని అడగలేదు. మా 5,000 ఉంచి మా ఉద్యోగాలు ఉంచినా చాలా కానీ అతను 10,000 చేస్తామని మాట ఇచ్చారు. ఆ మాటనే నిలబెట్టుకోవాలని ఇప్పుడు వాలంటీర్స్ అందరం కూడా చేస్తున్నాం. ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా ఒక సభలో కూడా చెప్పారు, ఖచ్చితంగా వాలంటీర్ని ఖచ్చితంగా విధుల్లోకి తీసుకుంటాం, వాళ్ళకి భద్రత కల్పిస్తాం. దీని మీద ఏమన్నా? భద్రత కల్పిస్తామన్నారు కానీ ఏం భద్రత కల్పించారండి? లేడీస్ అందరం పిల్లలను వదిలేసుకొని జాబులు లేకుండా 7 నెలల నుంచి శాలరీస్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం లేడీస్ అందరం. కొన్ని వేరే జాబ్కి వెళ్దామన్నా ఆప్షన్ లేదు. ఇంకా ఎవరైనా ఏ జాబ్కి వెళ్దాం, ఏజ్ 35+ అయిపోయింది అందరికీ కూడా. 35+ అంటే ఏం జాబ్ ఇస్తారు? ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని, ఈ వాలంటీర్స్ని నమ్ముకొని మొత్తం ఈ 2,60,000 మంది కూడా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట హామీ ప్రకారం ఈ వాలంటీర్ వ్యవస్థని చేయాలని అందరూ వాలంటీర్స్ అందరూ తెలుపుతున్నాం. చూశారు కదా, మొత్తానికి వాలంటీర్స్ అందరూ కూడా తమ ఉద్యోగ భద్రత కల్పించాలి. ఖచ్చితంగా ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ఈ వ్యవస్థను తీసుకొచ్చిందో ఈ వ్యవస్థను కొనసాగిస్తామని ఎన్నికల సమయంలో ఏదైతే చెప్పారో కూటమి ప్రభుత్వం, ఆ మాటను ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. ఏదైతే ఇప్పుడు వీళ్ళు గత 7 నెలల నుంచి కూడా వీళ్ళకి ఏదైతే వేతనాలు ఇచ్చి అవి కూడా చెల్లించి మాకు ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలి, లేదంటే కూడా ఈ నిరసనలు ఇంకా పెద్ద ఎత్తున చేస్తామంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కెమెరామ్యాన్ గణేష్తో జర్నలిస్ట్ దత్తాత్రేయ, విశాఖ నుంచి.